అందరికీ నమస్కారం అండి. నేను మీ అనసూయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరూ శివరాత్రి జాగరణ ఉపవాసం చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి. ఇంతకీ ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఆయన మా కూతురు అయితే చాలా రోజుల తర్వాత పొలం చూసొద్దామని వెళ్ళామండి. ఇటు సైడ్ మీకు కనిపిస్తున్నదైతే అంత మామిడి తోట అనమాట. ఇవి టెంకాయ చెట్లు ఈ మధ్యనే వేశారనుకుంటా. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ చెట్లు వేసి 3 ఏళ్ళు అవుతుందండి. ఎందుకో మరి ఇవి పెద్దగా పెరగలేదు. ఇవి 2 మన పొలం అయితే కాదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొక్కజొన్న పొలము. ఇదైతే మనదండి. పోతున్నాము ఇప్పుడు చేనులోకి. ఇవి తంగేడు పూలు మీకు తెలుసు కదా, ఇవి పెట్టుకోకపోతే తిట్టుకుంటాయటండి అని చెప్పేసి 2 పువ్వులు అయితే తెంచుకొని పాపకొకటి నేను ఒకటి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ సన్న తీగ ఉంది, అది పందుల కోసం కట్టారంట. పందులు పొలంలోకి రాకుండా చూసుకొని రండి అని చెప్తున్నాడు మా ఆయన. ఇక్కడ కంకి చూసారా, ఇదైతే చిలుక కొట్టినట్టుందండి. చిలుకలు తినేసినట్టున్నాయి. ఇది ఒక్కటే కనిపించింది నాకు. నేను పొలం అంతా తిరిగి చూసినా ఎక్కడ చిలుకలు అయితే కొట్టినట్టు లేవు. అదొక్కటే కనిపించింది నాకైతే. ఇంకా లోపలికి పోతున్నాం అన్నమాట పొలంలోకి. అనసూయ, చాలా రోజుల తర్వాత పొలం వెళ్ళాను అంటున్నావు కదా, పొలం అయితే మరి పంట అయితే చాలా పెద్దగా ఉందని మీకు డౌట్ రావచ్చండి. అంటే పొలం మనది కానీ పంట అయితే మనది కాదండి. మేము గుత్తకి ఇచ్చేసినాం అనమాట. అతను పోయిన సంవత్సరం అయితే మినుము వేసుకున్నాడు. ఈ సంవత్సరం అయితే ఇట్లా మొక్కజొన్న వేసుకున్నాడు. గుత్తకు తీసుకున్న అతను. మీకు అక్కడక్కడ పొలంలో మామిడి చెట్లు కనిపిస్తాయండి. వీటి గురించి అయితే నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ తీగలు చూసారా, ఈ తీగలు కూడా పందులు వస్తాయని కట్టినారనమాట. పందులు వచ్చి పంట భంగం చేస్తాయని. ఇటు నుంచి పోతే మామిడి తోట అండి. కింద మనది మామిడి తోట ఉంది. లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదైతే కాసిగడ్డి అంటారు కదా, ఈ గడ్డిని ఎలా చంపాలో అర్థం కాలేదండి మాకి. మందు కొట్టినాము, కోసినాము, కాల్చినాము, ఎన్ని చేసినా సరే అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. ఈ పువ్వులు ఎక్కడ పడితే అక్కడ గడ్డి అయితే వస్తుందటండి. అది ఫస్ట్లో అయితే ఇంత ఉండేది కాదు, ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది పొలంలో. ఇదంతా అదేనమాట. లోపలికి వెళ్ళానండి, పొలంలో లోపలికి చూద్దాము ఎట్టుందో అనేసి. లోపల కూడా బాగానే ఉంది పంట అయితే. ఇక్కడైతే నేను శంకు పుష్పాలు అంటారు కదండి, అవి కోస్తున్నాను. శంకు పుష్పాలు చాలా ఉన్నాయండి. ఈ గెట్టు మొత్తం అవే ఉన్నాయి అన్నమాట. వైట్ కలర్లో కూడా ఉన్నాయి. వైట్ కలరు, నీలం కలరు, 2 కలర్లు ఉన్నాయి. పొలం వెళ్ళానంటే ఖచ్చితంగా తెచ్చుకుంటానండి నేను ఆ పూలు. సగం కవర్కి అయితే కోసుకున్నాను. ఇక్కడ దోమతెర పెట్టుకున్నారు చూడండి, పైన మచ్చలాగా కట్టుకొని ఆ మంచానికి దోమతెర కట్టుకున్నారు. ఎందుకంటే రాత్రిపూట పందుల కోసం అనేసి అక్కడే పడుకుంటున్నారంట వాళ్ళు. ఇదంతా జొన్న వేసుకున్నారండి. ఇదంతా మనదే పొలము. రైతుల కష్టాలు ఎన్నని చెప్పాలండి. పంట వస్తే గిట్టుబాటు ధర ఉండదు, ధర ఉంటే పంట సరిగ్గా రాదు. పంట బాగుంది అనుకుంటే ఇట పందులు అనేసి వాళ్ళు పాపం నైట్ టైం కూడా అక్కడే పడుకొని కావిలు కాస్తున్నారంట. ఈ సంవత్సరం అయితే మా పొలం వేసుకున్న అతనికైతే నాకైతే సంతోషం అనిపించిందండి. అతనికి పంట బాగా వస్తుంది అనేసి. ఎందుకంటే పంట బాగుంటేనే కదా గుత్త మనకు కరెక్ట్గా తెచ్చి ఇవ్వగలుగుతారు.
ఇంతేనండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి.